సరే, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓ ముఖ్యమైన వాగ్దానం గురించి చూద్దాం. ఒక విశ్వాసికి శాంతి, భద్రత ఇచ్చేది ఈ దైవిక వాగ్దానమే. ఈ మాటలు దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలీయులతో చెప్పారన్నమాట. ఆయన సన్నిధి వాళ్లకి ఒక గైడ్ లాంటిది, పగలూ రాత్రీ నడిపించింది. అందుకే ఆయన సన్నిధితోనే వాళ్లకు గెలుపు, శాంతి దొరికాయి. మరి అలాంటప్పుడు నేను మీతో రాను అని దేవుడు ఎందుకన్నారు? దానికి కారణం ఒక్కటే, అవిధేయత. వాళ్ళు లోబడని ప్రజలంట. ఈ అవిధేయత దేవుని సన్నిధి నుండి, విశ్రాంతి నుండి దూరం చేస్తుంది. ఇది మనకు రెండు మార్గాల గురించి ఒక ప్రాథమిక ఆధ్యాత్మిక సూత్రాన్ని చూపిస్తుంది. చూడండి, బైబిల్ ఈ రెండు మార్గాలను ఎలా పోలుస్తుందో. ఈ ఒక్క వచనం మానవాళి యొక్క రెండు గమ్యాలను స్పష్టంగా వివరిస్తుంది. ఆదాము చేసిన ఒక్క అవిధేయత వల్ల మరణమొచ్చింది. అలాగే యేసుక్రీస్తు యొక్క విధేయత జీవానికి మార్గాన్ని మళ్లీ తెరిచింది. అయితే ఈ విధేయత మార్గంలో నడవటం ఎలా నేర్చుకోవాలి? యేసు కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నారు. అంటే విధేయత అనేది మనం నేర్చుకోవాల్సిన, ఆచరించాల్సిన ఒక ప్రక్రియ అన్నమాట. ఈ దైవిక విశ్రాంతి అంటే విధేయత ద్వారా దేవుని సన్నిధిలో దొరికే శాంతి. ఈ విశ్రాంతి డబ్బుతో కొనగలిగేది కాదు, ఇది దేవుడిచ్చే బహుమానం. అందుకే తనకు విధేయులైన వాళ్ళందరికీ ఆయనే నిత్యరక్షణకు కారకుడయ్యారు. విధేయత ఈ లోక శాంతిని మాత్రమే కాదు, నిత్యజీవాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ రెండు మార్గాలలో మనం ఏది ఎంచుకుంటామనేదే మన నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. మరి మన ప్రయాణంలో దేవుని సన్నిధి ఉందా? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.